నమస్తే అండి. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. మరి ఈరోజు వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ సిరీస్‌లోని మీకు ఏ రెసిపీ చూపించబోతున్నానంటే జంతికలు. ఏంటి జంతికలు కూడా స్ట్రీట్ ఫుడ్డా అని అనుకోకండి. గాజువాక బీసీ రోడ్ ఉంటది కదా! అక్కడైతే ఉదయం ఇంకా సాయంత్రం లేడీస్ సంచుల్లోని ఈ జంతికలను వేసుకొనొచ్చి ప్యాకింగ్‌లో ఉంటాయన్నమాట. వాటిని అమ్ముతారు. జంతికలు చేయడం రాని వాళ్ళు కూడాను చాలా సింపుల్‌గా చేసుకునేటట్టు మీకు వీడియోలోని డీటెయిల్డ్‌గా చూపించాను. మరి ఇప్పుడే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫుల్ వీడియోని చూసేయండి. ఫస్ట్ అయితే ఈ జంతికల కోసం 2 కప్పులు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి మీరు ఇంట్లో ఆడించుకున్నదైనా పర్వాలేదు. లేకపోతే మార్కెట్‌లో ఇప్పుడు ప్యాకెట్స్ ఉంటున్నాయి కదా! అవి యూజ్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులోని ఏ కప్పుతో అయితే బియ్యం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోని హాఫ్ స్పూన్ వరకు మనం ఇంట్లో ఆడించుకున్న కారం ఉంటుంది కదా, పచ్చి కారం, అది వేసుకోవాలి. మసాలా కారం అయితే కాదండి, నార్మల్గా ఏమి వేయకుండా ఉట్టి ఎండుమిరపకాయల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట. అదైతేనే బాగుంటుంది. ఇది వాముని ఇది 1 స్పూన్ తీసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా లైట్గా చేత్తని క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట జంతికల్లోకి. లైట్గా ఇలా చేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోని కొంచెం వేడి నీళ్ళు అనమాట. కొంచెం ఎక్కువ వేడి చేయకూడదు, మరీను గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి నీళ్ళు. ఇలా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ పిండి, ఉప్పు, కారాలు అన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ కూడా పెరిగిపోతుంది. సో ముందు కొంచెం కొంచెం వేసుకోండి. సరిపోలేదు అనిపిస్తే అప్పుడు మళ్ళీ వేసుకోండి. ఇది సేఫ్ సైడ్ అనమాట. పిండి కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ఇవ్వండి మళ్ళీ ఫైనల్గా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఇలా ఉండాలి. మరీ ఎక్కువ గట్టిగా కాదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. ఈ పిండిని ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇంతలోని బియ్యం పిండి నానుతుంది, శనగపిండి కూడా నానుతుంది, ఇంకా మనం వాము వేసుకున్నాం కదా, దాని ఫ్లేవర్ అంతా కూడా పిండిలోకి దిగిపోతుంది అనమాట. కళాయి పెట్టేసి డైరెక్ట్గా ఆయిల్ వేసేయకుండాను కళాయిని ఫస్ట్ బాగా వేడెక్కనివ్వాలి. అప్పుడే మనం దాని తర్వాత ఆయిల్ వేసామనుకోండి, అప్పుడు కళాయికి జంతికలు అంటుకోకుండా నీట్గా వస్తాయి. స్పెషల్లీ మనం సిల్వర్ కళాయిలైనా లేకపోతే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ అయినా యూజ్ చేస్తాం కదా, ఫస్ట్ అయితే వాటిని ఫుల్గా బాగా వేడెక్కనివ్వాలి. కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ని హీట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మరీ హైలో పెట్టుకోకండి, ఆయిల్ ఓవర్ హీట్ అయిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటే సరిపోతుంది అనమాట. కరెక్ట్గా ఉంటుంది, మేనేజ్ అవుతుంది హీట్ అనేది. 20 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలాగను చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి కదా, అవన్నీ బాగా మిక్స్ అవుతాయి అన్నమాట పిండిలోని. పైగా జంతికలు కూడాను గుళ్ళుగా రావడానికి హెల్ప్ అవుతుంది. పిండిని ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు జంతికలు గట్టను ఇలాంటిది ఉంటుంది కదా, బిళ్ళ, అది పెట్టేసుకొని దీనికి లైట్గా జంతికలు గొట్టంకి ఆయిల్ కానీ లేకపోతే నీళ్ళైనా కానీ లైట్గా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనం ప్రెస్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా దిగిపోతాయి అన్నమాట జంతికలు. పిండిని మరీ ఓవర్లోడ్ చేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఈ లెవెల్ వరకు మరీ ఫిల్ చేసుకోకూడదు. ఇలా కొంచెం ఒక ఇంత గ్యాప్ వచ్చింది చూసారా, ఇంత గ్యాప్ ఉంచుకోవాలి. కొంచెం జంతికల పిండిని ఇలా ఆయిల్లో వేసి చూసుకోండి, ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలిసిపోతుంది. ఇలా వస్తున్నాయి అంటే ఆయిల్ హీట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం జంతికలు వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఇలాంటి ఫ్లాట్ది అట్ల కర్ర కానీ ఏమన్నా ఉంటే దీని మీద జంతికలు ఫస్ట్ వేసుకోండి. దీని మీద వేసుకోవాలన్నా కానీ ఫస్ట్ అయితే లైట్గా ఆయిల్ కానీ లేకపోతే నీళ్ళైనా అప్లై చేసుకోవాలి. అప్పుడు అవి మనం ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా ఆయిల్లో పడిపోతాయి అన్నమాట. ఏమీ రాసుకోకుండా వేసుకున్నామంటే అవి ఈ కర్రకి అంటుకుపోయి మనకి జంతికలు రావు సరిగాను.
దీని సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టే వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా బయటికి వచ్చేయకుండా వేసుకోవాలి. ఎంత ఈజీగా పడిపోయిందో చూసారా? అందుకనేసి దీనికి ఆయిల్ కానీ ఏమన్నా రాసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం వేసుకుంది అయితే ఇది ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. ఇలా ఒకటి వేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. 2 లేదా 3 అట్లకర్రలు అలా ఉంచుకొని మనం వేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ కలర్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు, డార్క్ కలర్ వచ్చేసేంత వరకు అలా ఫ్రై చేసామంటే మరి కొంచెం లైట్గా చిరిచేది వచ్చేస్తాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. జంతికలు డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే వేసుకొని చేసుకోగలిగే వాళ్ళైతే ఇంకా బెస్ట్ అండి. ఇదైతే చాలా తొందరగా కూడా అయిపోతుంది. కాకపోతే దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలంతే. కానీ బిగినర్స్ ఎవరో అయితే కానీ ఇలా ట్రై చేయకండి. కొంచెం ఆయిల్ హీట్ ఉంటుంది కదా, మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. జంతికలు వేసేటప్పుడు వెంటనే కలిపేయకండి. కాసేపు 1 నిమిషం 1 నిమిషంన్నర వదిలేయండి. దాని తర్వాత కలపండి. ఎందుకంటే అవి జంతికలు వేసిన వెంటనే కలిపేయకండి. 1 నిమిషం వదిలేయండి. అవి సెట్ అవుతాయి అన్నమాట. కొంచెం గట్టిపడడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. ముందే కలిపామనుకోండి మనం వేసిన జంతికలు కాస్త ఇరిగిపోతాయి, అవి షేప్ అయితే రావు. ఇవన్నీ కాస్త ఇలా గట్టి పడితే చాలు, టర్న్ చేసుకోవచ్చు. ఆయిల్లో డైరెక్ట్గా వేయడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇలా వేసుకోండి. ఏదో చాపింగ్ బోర్డు కానీ ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ గచ్చు మీదైనా వేసుకోండి. మన కౌంటర్ టాప్ ఉంటుంది కదా కిచెన్కి, దాని మీద అయినా ఇలా వేసేసుకొని ఒక 4-5 ఎన్ని అయితే అన్ని కళాయికి ఒకసారి కింద పడితే అన్ని వేసుకోవాలి. ఇలా వేసి ఉంచాను కదా, ఇవి ఇప్పుడు ఆయిల్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు అట్ల కడతాను. ఇలా ఫ్లాట్గా ఉండాలి, వుడెన్ దాంతో అవ్వదండి. ఇలాగ మనకి స్టీల్ది అయితే షార్ప్గా ఉంటుంది కదా, దీంతోనే అవుతుంది. దీంతో జస్ట్ ఇలా ఎడ్జ్లను మనం ఫాస్ట్గా ఒక్కసారి ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఇలాగా ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా పడిపోతుంది. ఇంకా చూడండి, ఇలాగ ఎవరికి ఎలా కంఫర్ట్ అయితే అలా వేసుకోవచ్చు. వేసుకునే దాన్ని బట్టి ఏమీ ఉండదు కదండి. షేప్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని టేస్ట్లో అయితే ఏమీ మారదు కదా. సో ఎలా కంఫర్ట్ అయితే అలా వేసుకోండి. జంతికలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడాను మరీ లో ఫ్లేమ్లో పెట్టి చేయకండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేస్తే గుళ్ళగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి అనుకుంటారు. కానీ అంటే యాక్చువల్గా ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అనమాట. సో అలా ఏమి ఉండదు. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హీట్ అనేది దానికి ఒక అప్రాక్సిమేట్ హీట్ అనేది ఉండాలన్నమాట, దానికి గుళ్ళగా రావడానికి. ఇవి ఫ్రై అయిపోయి వీటిని తీసేస్తున్నాను ఇప్పుడు. చూసారా షేప్ ఎలా వచ్చాయో? పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు, మనం వేసుకునే దాన్ని బట్టి ఏదైనా కానీ. ఈ జంతికల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్లో చెప్పండి.